అందరు నమస్కారం అండి. దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. వీళ్ళు కావాలనే ఆ వివాదంలో ఇరుక్కుంటారా, లేదా కావాలనే వీళ్ళు వివాదాన్ని క్రియేట్ చేసుకుంటారా, లేదా పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా తెలియదు. కానీ నిత్యం ఎప్పుడు చూసినా కానీ ఈ జంట కాంట్రవర్సీలోనే ఉంటారు, వివాదంలోనే ఉంటారు. ఈరోజు కూడా ఒక వివాదంలో వీళ్ళు ఇరుక్కోవడం జరిగింది. ఈరోజు దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ పుట్టినరోజు అంట. ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా రాత్రి ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ జరుపుకున్నారు. బర్త్డే పార్టీ మాధురి పుట్టినరోజు సందర్భంగా ఆ బర్త్డే పార్టీలో 29 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో 20 మంది పైగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, మిగతా వాళ్ళు ఈ దువ్వాడ ఫ్రెండ్స్, దివ్యల మాధురి ఫ్రెండ్స్ అనమాట. ఓవరాల్గా 29 మంది రాత్రి ప్రైవేట్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ చేసుకోవడానికి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. అక్కడ డీజే పెట్టారు, డీజేకి పర్మిషన్ లేదు. విదేశం మద్యం తెచ్చుకొని డీజే పెట్టి కుప్పలుగా అంటే బాటలుగా తాగేసి అక్కడ సౌండ్ పెంచేసి డీజే పెట్టేసి చుట్టుపక్కల ఉన్న జనాలకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. ఆ ఫామ్ హౌస్లో తప్పదాగి చిందులేస్తూ దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాసు వీళ్ళందరూ కూడా నానా హంగామా చేశారు రాత్రి ఆ ఫామ్ హౌస్లో. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా చూపిస్తా. ఆ మాధురి ఏ విధంగా ఫుల్గా తాగేసి డ్యాన్స్లు వేసిందో ఆ వీడియో కూడా ఉంది, ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత అలాగే ఈ కుటుంబ అంటే చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ మొత్తం అందరినీ కూడా దగ్గరికి పిలిపించారు. అందరూ కూడా ఎంక్వైరీ చేశారు. అక్కడ అన్ని కూడా సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే అక్కడ హుక్క దొరికిందంట, విదేశ మద్యం దొరికింది. అలాగే కొన్ని అశ్లీలమైన పనులు అక్కడ జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా పొద్దున్నే ఈ దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి కొన్ని టీవీ ఛానల్లో దర్శనమిచ్చి ఆ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ పార్టీ మాది కాదు, ఆ పార్టీని మేము కండక్ట్ చేయలేదు, మా ఫ్రెండు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను ఆ బిజినెస్ అక్కడ పార్టీ పెట్టారు, అతను మమ్మల్ని ఆహ్వానించారు, అతను ఆహ్వానం మేరకే మేము అక్కడికి వెళ్ళాము, బిజినెస్ పర్పస్గా వెళ్ళాము, అంతేగాని మేము ఆ పార్టీ పెట్టించలేదు అని చెప్పేసి కొన్ని శుద్ధపోస మాటలు ఈ దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాసు మాట్లాడటం జరిగింది. ఒకసారి ఈ దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. విన్న తర్వాత అసలు వాస్తవాలు నేను చెబుతా, ఏం జరిగిందనేది నేను చెప్తా. ఓకే, అసలు అదే మార్నింగ్ నేను లేచేటప్పటికే యూట్యూబ్స్ లో ఇవన్నీ న్యూస్ ఛానల్స్ లో ఇవన్నీ అసలు గట్టిగా వస్తుంది వార్త చూశాను. పార్థు అనేవాడు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు నా స్నేహితుడి. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించి క్లారిటీగా నేను తెలియజేస్తున్నాను. ఆ బిజినెస్ కి సంబంధించి ఒక మీట్ పెట్టాడు నిన్న 11వ తారీఖు సాయంత్రం 8 గంటలకి అందరం కలుద్దామండి, మా బిజినెస్ మీట్ పెడుతున్నాం, మీరు తప్పకుండా రండి అని చెప్పారు. అప్పుడు ఇద్దరం కలిసి మేము వెళ్ళేటప్పటికి ఇంచుమించు 9:30 అయింది. 9:30 అయిన తర్వాత అప్పటికి చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉన్నారు, ఒక 20-25 మందిలో ఉండొచ్చు. మేము వెళ్ళాం, ఒక 10-15 మందిలో కూర్చొని బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటా మాట్లాడుతున్న 9:30 తర్వాత 10 ఇలా అవుతుంది. పోలీసులు వచ్చి ఏంటిదంతా హడావుడి జరుగుతుందని మేము చూస్తున్నాం. వాళ్ళైతే మొత్తం సెర్చ్ చేస్తున్నారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ అన్ని చెక్ చేసుకుంటున్నారు. సరే ఏదో ప్రాబ్లం ఏంటి అని మేము తెలుసుకున్నాం. ఇక్కడ లైసెన్స్ లేకుండా ఇక్కడ ఈ పార్టీ పెట్టారు సార్ అని చెప్పారు. లైసెన్స్ లేదా? సరే పార్టీకి నేను అడిగాను, పార్టీ లైసెన్స్ లేదా ఏంటిదంతా, మరి లైసెన్స్ లేకుండా ఎందుకు పార్టీ వీళ్ళందరినీ పిలిచాం, గెస్ట్ని వీళ్ళందరినీ అడిగాను. అడిగితే లేదన్నా 15-20 మంది అని అది ఈ రిసార్ట్ ఏదైతే ఉందో పెండెంట్ రిసార్ట్ ఆయన చూసుకుంటారు ఫామ్ హౌస్ అని చెప్పాడు. నాకు తెలియదు, ఆయన కూడా ఇన్నోసెంట్ అబౌట్ ది సబ్జెక్ట్, ఆయనకి కూడా పూర్తిగా అవసరం లేదు. సో ఇది జరిగింది. మాకు తెలిసి మేము 10:30-10:20 వరకు
కట్టు కథ అనడంలో బాగా చెప్తారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఎన్ని డ్రామాలను ఆడతారు. ఎవరైనా సరే దొరికిపోక ముందు ఏదైనా మాట్లాడతారు. దొరికిన తర్వాత, అడ్డంగా దొరికిన తర్వాత మేము శుద్ధపోసలమే, మేము పతివర్తలమే, మేమేమి తప్పు చేయలేదు అని శుద్ధపోస కబుర్లో మాట్లాడుతూ ఉంటారు. నాకు పొద్దునే ఈ న్యూస్ నాకు వచ్చింది. ఆయన కరెక్ట్గా తెలియకుండా స్పందించడం కరెక్ట్ కాదని చెప్పేసి నాకు తెలిసింది, నేను కనుక్కోవడం జరిగింది. కనుక్కుంటే ఈ పార్టీ పెట్టించింది ఈ వీళ్ళేనమాట. ఈ పార్టీ పెట్టించింది దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి పుట్టినరోజు సందర్భంగా రాత్రి పార్టీ పెట్టించారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ని కండక్ట్ చేయమని ఆ ఫ్రెండ్కి వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెబితేనే ఆ ఫ్రెండ్ పెట్టించాడు. అర్థమవుతుందా? వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకు పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు. మీరేంది సార్ ఇక్కడ ఉన్నారు? మీరు చాలా పెద్దవాళ్ళు కదా, చాలా గొప్పవాళ్ళు కదా, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మమ్మల్ని చూసి మమ్మల్ని ఇంటికి పంపించేశారు. మేము 10-10:30 లోపల ఇంటికి వచ్చేసామని చెప్పేసి పత్తిత్తు కబుర్లో వీళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి పార్టీ పెట్టించింది వీళ్ళు, దొరికిపోయింది వీళ్ళు. దొరికిపోయిన దాన్ని వీళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు, కవరింగ్ చేశారు. వీళ్ళు తప్పదాకి డ్యాన్సులు వేస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వస్తుంది. అది నేను ఆ వీడియోలో, అంటే ఆ వీడియో దివ్యల మాదిరి అని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఆ వీడియోలో చూస్తుంటే దివ్యల మాదిరి లాగా అనిపిస్తుంది. బట్ నాట్ షూర్ 100% దివ్యల మాదిరి అని నేను చెప్పలేదు, కానీ 99% ఆ వ్యక్తి దివ్యల మాదిరి అని తెలుస్తుంది. ఒకసారి ఆ వీడియో సైడ్లో పెట్టి చూడండి. అదిగో ఆ లేడీ ఉంది కదా, ఆ లేడీ దివ్యల మాదిరి అని చెప్పేసి బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. అదిగో దివ్యల మాదిరి అంట ఆవిడ. బట్ ఆ క్లారిటీ లేదు, కానీ లేదు కాబట్టి నేను 100% చెప్పలేకుండా, మనకి కరెక్ట్గా తెలియకుండా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయితే కొన్ని మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని అంశాలు చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. డైరెక్ట్గా అయితే చెప్పను, కొన్ని ఇండైరెక్ట్గా చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పార్టీ నడిపింది దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి బర్త్డే సందర్భంగా, ఓకేనా? అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు రావడం వాస్తవం. పోలీసులు అక్కడ ఉక్కాని ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అన్ని కరెక్టే. కానీ పోలీస్ స్టేషన్కి మాత్రం వీళ్ళు వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. వీళ్ళు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదు. మొత్తాన్ని కూడా ఆ కేసుని అందరితో క్లోజ్ చేశారు. దానికి కారణం కూడా దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాసు. మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ దాన్ని మాత్రం బయటికి రాకుండా దాంట్లో నుంచి బయటపడటమైతే జరిగింది. మీకు అర్థమైందా అనుకుంటున్నా. నేను డెప్త్గా డీటెయిల్స్గా వెళ్ళదలుచుకోవాలా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అక్కడి నుంచి వాళ్ళు బయటపడ్డారు. అంటే నేను ఒక్కటి చెప్తున్నా వినండి బాగా క్లారిటీగా. ఏదైనా ఒక పార్టీ జరుగుతుంది, పర్మిషన్ లేకుండా ఒక పార్టీ జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్కి ఒక పబ్బులో ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది ఒక పబ్బులో. ఆ బర్త్డే పార్టీలో కొంతమంది డ్రగ్ తీసుకుంటున్నారు. మరి కొంతమంది సంబంధం లేని వ్యక్తులు ఎప్పుడు వెళ్ళేలాగానే అక్కడికి వెళ్తారు, ఆ పబ్కి వెళ్తారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, అక్కడ డ్రగ్స్ ఉందని కొంతమందికి తెలియదు. వాళ్ళు ఎప్పటిలాగానే వెళుతారు. వెళ్ళినప్పుడు పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ అంటే ఆ డ్రగ్, గంజాయి ఇలాంటివి దొరికినప్పుడు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా మొత్తం ఎవరైతే ఉన్నారో పబ్బులో ఎవరైతే ఉన్నారో మొత్తం మీద కేసులు పెడతారు. అవునా కదా? కేసులు పెడతారా లేదా? సంబంధం ఉందా లేదని చెప్పి తర్వాత విషయం, కేసులు పెడతారు. మనం ఆ మధ్య చూసాం. మనం ఏదైతే ఒక ప్రైవేటు పబ్ ఉంది కదా, ఆ పబ్లో ఇలాగ డ్రగ్స్ దొరుకుతుంటే అందరి మీద కేసులు పెట్టిన సంగతి న్యూస్లో వచ్చింది. మన మధ్య ఈ మంగ్లీ ఉన్నారు కదా, మంగ్లీలో కూడా సేమ్ ఇలాంటి ఏదైతే దివ్యల మాదిరి బర్త్డే పార్టీ జరిగిందో సేమ్ అలాంటి పార్టీ కదా మంగ్లీ మీద చేసింది. దాంట్లో కూడా విదేశం మద్యం ఉక్క ఇవన్నీ ఉన్నాయి కదా, పర్మిషన్ తీసుకోలేదు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా, అందరి మీద కేసులు పెట్టారు కదా. మరి ఇక్కడ కూడా దొరికినదే కదా, విదేశం మధ్య హుక్క ఇవన్నీ దొరికాయి కదా.
మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? వీళ్ళు ఎందుకు అప్పుడు నైట్కి ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి పంపించారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే వెనకాల రాజకీయం నడుస్తుంది, డబ్బు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని. మళ్ళీ బయటకు వచ్చి శుద్ధపోసల్లాగా మాకు ఏం తెలీదు, మేము ప్రతివర్తలం, మేము శుద్ధపోసలే, మేము మా ముందు తాగం, మేము డ్యాన్స్ లేదు, మేము అర్జీలు చేయాలంటే చెప్పేదానికి ఎవరు నమ్ముతారు? అందరూ తెలుసు మీరు వేసే వేషాలు, మీరు చేస్తాలు. పైకేమో ఎందుకులే మాట్లాడితే ఇంకెవరిదో ఒక వెళ్ళాల్సి వస్తుంది. జై హింద్.